ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చేసి నాకైతే మ్యూజిక్ అంతా వాడేసి ఎక్కువగా మ్యూజిక్ వాడేదాన్ని. ఇంకా ఒకరు వాడిన మ్యూజిక్ నేను వాడడం వల్ల కాపీరైట్ అయితే వచ్చేసింది. అసలైతే ఇంకొచ్చేసి కాపీరైట్ వచ్చింది. అండ్ వచ్చేసి కొన్ని వీడియోస్కి అయితే ఒక 1 వీక్ 2 వీక్స్ తీసుకొని తర్వాత వచ్చేసి కాపీరైట్ వచ్చిందండి. అది ఎందుకంటే మనము మూవీస్ మ్యూజిక్ తీసుకుంటే అంటే షార్ట్లలో వెళ్ళి అక్కడ టైప్ చేసి తర్వాత షార్ట్లలో మ్యూజిక్ వస్తే అసలు కాపీరైట్ రాదండి. ఇంకొచ్చేసి ప్రొఫైల్ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళు కొంతమంది యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళ ప్రొఫైల్లో వెళ్ళి మనం మ్యూజిక్ వాడితే కంపల్సరిగా ఇప్పుడు రాకపోయినా అంటే షార్ట్ వీడియో పెట్టిన 1 వీక్ 2 వీక్స్ కూడా కాపీరైట్ వస్తుందండి. కాపీరైట్ వచ్చిన తర్వాత వచ్చేసి మెయిల్కి మెసేజ్ వస్తుంది. నాకైతే మెసేజ్ వచ్చిందనమాట, మ్యూట్లో పడింది అనేసి. అక్కడ వెళ్తే వీడియోకి వెళ్తే మ్యూట్లో పడింది కానీ వాయిస్ అయితే అస్సలు లేదు. వ్యూస్ కూడా నాకు అస్సలు పోదండి. అసలు నేనైతే ఇంకా వీడియోస్ అంతా ఎత్తేసాను అనమాట. ఒక 4-5 వీడియోస్ అయితే అట్లా మ్యూట్లో పడింది. తర్వాత వచ్చేసి వీడియోస్ ఎత్తేసిన తర్వాత వచ్చేసి ఇంకా 1 వీక్ అలా అయిందనమాట. సో 1 వీక్ తర్వాత వచ్చేసి నేను వీడియోస్ వచ్చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను. అప్పుడు వ్యూస్ అయితే పోయిందండి. నేనేం చెప్పేదంటే చాలామంది ఒకరు వాడిన మ్యూజిక్ మనం వాడతాము అంటే మూవీస్లో ఉండేవి వాడచ్చు. వాళ్ళు ప్రొఫైల్గా ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ తీసుకుంటే మనకి మ్యూట్లో పడుతుందండి. కాపీరైట్ కూడా ఫస్ట్ మనం వీడియో పెట్టినప్పుడు రాదు కానీ కొన్ని రోజులకైతే వస్తుంది. నేను చేసిన తప్ప ఎవరు చేయకండి. మీరు కూడా మ్యూజిక్ ఎలా వాడాలనేసి నెక్స్ట్ వీడియోలో మ్యూజిక్ షార్ట్లో వెళ్ళి ఏది ఎలా యూజ్ చేయాలనేసి కూడా వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.